అందరికీ నమస్కారం అండి. ఇక్కడ అరకు దగ్గర జామ్గూడ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లలకు వాంతులు విరేచనాలు జరుగుతున్నాయని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే నేను పాడేరు నుండి రషప్ ఇక్కడికి వచ్చేసాను. వస్తే ఇక్కడ చాలామంది పిల్లలు 8 years, 6 years, 12 years, 10 years పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మధ్యాహ్నం భోజనం తీసుకున్నాము, నైట్ కూడా భోజనం చేశాము. నైట్ భోజనంలో భోజనంతో పాటు ఎగ్ కూడా ఇచ్చారు అని చెప్తున్నారు. ఆ తిన్న మధ్యాహ్నం నుండి కొంతమందికి కడుపులో తిప్పడము, తర్వాత వాంతులు విరేచనాలు ఇట్లా అయినాయి అంటున్నారు. నైట్ ఎక్కువ తీవ్రతకు చేరుకుంది. నేను వెంటనే మా దగ్గర ఉండే డాక్టర్స్ను మేము 6 మందిని ఇక్కడ పంపించాము. సిబ్బందిని అందరినీ ఉంటున్నాం. వాళ్ళు అంతా వచ్చేసారు. డాక్టర్స్ అందరూ హాస్టల్కి వెళ్ళి చూసి అక్కడే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాము. మా దగ్గర సఫిషియెంట్ డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయి, ఐవీ ఫ్లూయిడ్స్, ORS పాకెట్స్ అన్నీ ఉన్నాయి. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇక్కడ అరకు ఏరియా హాస్పిటల్కి రెఫర్ చేశామండి. ఇక్కడ దాదాపు 40 members వరకు వచ్చారు, అడ్మిషన్లో ఉన్నారు. ఇక్కడ సూపరింటెండెంట్ గారు, తర్వాత పీడియాట్రిషియన్, వేరే డాక్టర్స్ అందరూ వెంటనే స్పందించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఈ 40 మందిలో ఒక 2 మాత్రమే కొంచెం సివియర్ డిహైడ్రేషన్ ఉంది. వాళ్ళకు కూడా ఐవీ లైన్ స్టార్ట్ చేశాము. అలాగే అందరికీ ORS ఇవి ఓవరాల్గానే ORS ఇవన్నీ ఇస్తున్నాం. మేము ఒక పెద్ద క్యాన్లోనే ORS పాకెట్స్ అన్ని కలిపి పిల్లలకంతా తాపిస్తున్నాము. అలాగే ఐవీ లైన్లోనే సిఫ్రాను, మెట్రోజిల్ ఇవన్నీ మా దగ్గర సమృద్ధిగా ఉన్నాయి. ముందుగానే సమకూర్చి పెట్టుకున్నాం కాబట్టి సీజనల్ డిసీజెస్ ఏదైనా ఇటువంటి జరుగుతాయని చెప్పి అప్రమత్తంగా ఉన్నాము. వైద్య ఆరోగ్య శాఖ ఇవన్నీ మేము ఈ పిల్లలకంతా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ప్రస్తుతం పిల్లలందరూ స్టేబుల్గా ఉన్నారు, అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ సార్.